పల్లి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ నంద్యాల డిస్ట్రిక్ట్ యూత్ చైర్మన్ చందు. ఇక్కడ గత నెల నుంచి వాటర్ ప్రాబ్లం ఉంది, స్టూడెంట్స్ సఫర్ పడుతున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ నీళ్ళు పోసుకోవాలంటే ఇట్లా పక్కన ఎస్ఆర్బీసీ కాలువల దగ్గరికి వెళ్ళి నీళ్ళు పోసుకొని వస్తున్నారు. అక్కడ వెళ్ళేటప్పుడు ఏమన్నా ఇబ్బందులు జరిగితే వాళ్ళకు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అని హెచ్చరిస్తున్నాం. అలాగే అట్లా అన్నప్పుడు వీళ్ళు ట్యాంకర్ తెప్పిస్తున్నారు. 2 ట్యాంకర్లు 400 మందికి ఏం సాలవు కదా. అందుకని ఇక్కడ వెంటనే మోటార్లు బిగించి వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. వెంటనే ఇక్కడ వార్డెన్ని సస్పెండ్ చేసి వేరే వార్డెన్ని తీయాల్సిందిగా కోరుతున్నాము. వెంటనే స్టూడెంట్స్కి క్లియర్ చేయాల ప్రాబ్లము. ఆడ ఫుడ్ ప్రాబ్లము, అట్నే స్టూడెంట్స్కి ఫుడ్ ప్రాబ్లం అందు ఉంది. దాన్ని కానీ సరి చేయాల్సిందిగా కోరుతున్నాము. మొత్తం 400 మంది విద్యార్థులు ఉన్నారు. బీసీ హాస్టల్, గురుకుల హాస్టల్ మొత్తం కలిపి 400 మంది. అలాగే ఇక్కడ స్టూడెంట్స్కి రూమ్లు అందరూ క్లీన్గా ఉండకుంటున్నాయి. దానిలో కానీ క్లీన్గా ఉంచేటట్టు చూడాలని అధికారులని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.